జగిత్యాలలో పొన్నెల గార్డెన్ దగ్గరలో ఈ ఎలక్షన్ సందర్భంగా మద్యం దాచిపెట్టినారని చెప్పి సమాచారం వచ్చింది. దాని మీద మా ప్రేమరాజ్ ఎస్ఐ గారు సిబ్బంది పోయి రైడ్ చేస్తే మురళి అనే వ్యక్తి ఆటోలో అప్పటికే గడ్డిబాబు దగ్గర డంప్ చేసి వెనుకకి వస్తున్నాడు. అతన్ని క్యాచ్ చేయడం జరిగింది. అతన్ని ప్రశ్నించినప్పుడు ఆ పొన్నాల గార్డెన్ దగ్గర గడ్డిబాబులో దాచిపెట్టినట్టుగా చెప్పిండు. అక్కడ సర్చ్ చేస్తే ఈ 5 కేసులు అంటే 240 వాటర్ బాటిల్స్ ఇవి దాదాపు 30,000 రూపాయల మద్యం దొరికింది. ఇది ఎవరు దాచిపెట్టినారు, ఏ క్యాండిడేట్ సంబంధించింది అనేది ఎంక్వైరీ చేస్తున్నాం. కేసు నమోదు చేసి డ్రైవర్ని ప్రాపర్టీని అంతా కూడా సీజ్ చేయడం జరిగింది. ఎవరు దీన్ని దాచిపెట్టారు అనేది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో గుర్తించి వారి మీద కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఎలక్షన్ కోసమే దాచిపెట్టారు. ఎవరైనా సొంతంగా తీసుకోవాలంటే 6 బాటిల్స్ వరకే పరిమితి. 6 బాటిల్ని మించి ఉంటే అది అక్రమ మద్యం కింద కేసు నమోదు చేయడం జరుగుతుంది. మరి ఇది 240 అంటే చాలా హ్యూజ్ క్వాంటిటీ. ఖచ్చితంగా ఇది ఎలక్షన్లో క్యాండిడేట్స్ ఓటర్లకు ప్రలోభ పెట్టడానికి పంచడానికి దాచిపెట్టింది. ఉపాధ్యక్షుడు సిహెచ్ గంగారాం గారు స్టేజ్ నుంచి గారికి మరియు సభ అలంకరించిన ప్రజాప్రతినిధులకు మరియు పాత్రికేయులందరికీ, జగిత్యాల ఆటనగర్ జేఏసీ సభ్యులందరికీ మా అందరి తరఫున నమస్కారము. ఈరోజు అందరి సమక్షంలో శ్రీ జీవన కాంగ్రెస్ సమక్షంలో కాంగ్రెస్ లో సభాముఖంగా చేరుతున్నామని తెలియజేస్తున్నాము. ఎంతో బాధలకు ఓర్చుకొని కర్మార్ రోడ్ ఇరుపక్కల షెడ్లు మరియు అధిక షెడ్ల కిరాయిలు భరిస్తూ వస్తున్నాము. మేమందరం చేసే పనులు కూడా ప్రజాసేవే. చెడిపోయిన వెహికల్స్, ట్రాక్టర్స్, ఇతరత్ర వెహికల్స్, అధునాతన ఇంజనీరింగ్, మెకానికల్ వర్క్స్ పనులు చేస్తున్నాము. మాకు ఇంతవరకు ఎన్ని ప్రభుత్వాలు మారినా, నాయకులు మారినా మాకు ఎలాంటి పరిపాలన చేయూత అందడం లేదు. మరియు మా బాధలను గుర్తించి మాకు ఆటోనగర్ నిర్మాణంపై దానికి సంబంధించిన స్థలము మీ ద్వారా మాకు ఏర్పాటు చేయగలరని మా అందరి విన్నపం. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీ గౌరవనీయ సోనియమ్మ గారు తెలంగాణ ఇచ్చినారు. అదేవిధంగా జగిత్యాల ఆటోనగర్ స్థలం కూడా జీవనాన్ని మాకు అందియాలని మా అందరికీ 3 తరాలు మారినాయి, 3 నాయకులు మారినారు. అనేక మన సమస్యలు పరిష్కారం కాలేదు. మన సమస్యలన్నిటికీ అన్న జీవనన్న గారు సమాధానం తెలుపుతారని చెప్పన్న ఒక దృఢమైనటువంటి సంకల్పంతో ఇవాళ అన్న సమక్షంలో కూడా మనం అందరం కాంగ్రెస్ పార్టీలో కలిసి వారి యొక్క గెలుపుకు మనం అందరం ఆర్గనైజేషన్లు పోరాడాలని చెప్పని ఈ వేదిక నుంచి మీ అందరికీ నేను పిలిపిస్తున్నాను. ఇంతకుముందు మన యొక్క ప్రయాణం ఆటోనగర్ ప్రయాణం గత 2 సంవత్సరాల నుంచి నడుస్తుంది. కొంత దూరం తీసుకెళ్ళాం, కానీ మేము అప్పుడు 2 పడవల మీద ప్రయాణం చేసినట్టు చేసినాం. అటు 2 నాయకుల్ని కొంచెం పనిచేశారు వాళ్ళు. కానీ ఇప్పుడు ఒక దిక్కే ఉండి ఒకరిని ఎమ్మడి ఉందామన్నటువంటి ఒక నమ్మకం కొద్దీ అన్నని నమ్మి అన్న ఎమ్మడి మనం అందరం ప్రయాణం చేద్దామన్నటువంటి ఒక నిర్ణయానికి వచ్చినాం. నమ్మకం కొద్దీ మనం ముందుకు సాగుదామని చెప్పని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ కోరుతున్నాను. మన ఏ సమస్య ఉన్నా కానీ రాత్రి భాగాలు అందుబాటులో ఉండి మనకు సమస్యలకు పరిష్కారం తెలియజేస్తారని చెప్పని ఈ సందర్భంగా సార్ను కోరుతున్నాను. అందరికీ ఇప్పుడు మేము ఏదైతే ప్రోగ్రామ్ వేసుకున్నామో ఈ ప్రోగ్రాం లోపల జీవనన్న గారికి ఆల్రెడీ ఒక లెటర్ చదివి వినిపించడం జరిగింది. కావున మేము ఇప్పటివరకు ఏదైతే మా ప్రెసిడెంట్ గారు మా కార్యవర్గం ఏదైతే చెప్పింది దాని ప్రకారం అన్నగారు మాకు
ప్రతి ఒక్క విషయంలో కూడా మాకు పూర్తి మద్దతు ఇస్తారని నేను నమ్ముకుంటూ మేము కూడా కాంగ్రెస్కు ప్రతి ఒక్క వార్డులో అన్ని విధాలా కృషి చేసి సాధ్యమైనంత వరకు మెజార్టీ తీసుకొని వస్తామని చెప్పి అన్నగారి మాట చాలా లేటుగా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఒక నాయకుని నమ్ముకున్నాం, ఆయన చేతలా చేయడం అప్పయిపోయారు. గతంలో మీ నాయకత్వ లోపాల వల్లనే సాధించుకోలేకపోయారు. తెలంగాణ మనం సోనియా గాంధీకి అండగా నిలబడి కాంగ్రెస్ పార్టీని కాపాడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి గత 30 సంవత్సరాల నుండి పోటీగా గెలిచిన జగిత్యాల పట్టణంలో ఉండి ఓడిపోయినా ఎక్కడికి పోలేదు, గెలిచినా ఇక్కడే ఉన్నాడు. మంచి చెడ్లకు మనకు అందుబాటులో ఉంటూ ప్రతినిత్యం ప్రజలతో అందుబాటులో ఉంటున్న వ్యక్తి మన జీవనన్న గారు. మరి మేము కూడా 5 సంవత్సరాల మున్సిపల్ చైర్మన్ చేసినప్పుడు కూడా ఎవరు ఏ విషయానికి వచ్చినా అందరికీ మాతో అయిన పనులు చేసుకుంటూ మీతో కలిసిమెలిసి ఉంటాం. మరి ఇప్పుడు రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో అన్ని వాళ్ళలో కూడా మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి రేపు 4 రోజుల్లోనే మరి మన తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్నాయి. మనం జీవన్రెడ్డి గారిని అత్యధికమైన గెలిపించి మన ఆందోళనలు సాధించుకోవడానికి మరి ఈ కార్యక్రమంలో చెందిన సంస్థలు మెకానిక్ సంస్థే కానీ, వెల్డింగ్ కానీ, ఆయిల్ సంబంధించిందే కానీ అన్ని వ్యవహారాల్లో కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నటువంటి వివిధ హోదాల్లో ఉన్న సోదరులు ఒకవేళ ఈ ఆటో నగర్ లో పనిచేస్తున్నటువంటి కార్మికులు గట్ట లేకున్నట్టయితే మొత్తం ఏ బండే కానీ, కారు కానీ, ట్రాక్టర్ కానీ, లారీ కానీ, 3 వీలర్ కానీ, ఏదైనా కానీ కొనుక్కున్నాక 6 నెలలు గడిచిందంటే తప్పక మెకానిక్ చూడవలసి ఉంటుంది. ఏదో ఒక సమస్య వస్తుంది. ఇవాళ అటువంటి సమస్యలకు అన్నింటికీ పరిష్కారం చేసి పాటుపడేది మన మెకానిక్స్ ఉండాలని చెప్పండి. ఆటో నగర్ సమస్య ఉన్నదో అది ఇంతవరకు పరిష్కరింపబడలేకపోవటానికి, జాప్యం కావడానికి ఒక విధంగా నా బాధ్యత కూడా ఉందని చెప్పక తప్పదంట. వాళ్ళు ఏదైతుందో నేను ఇక్కడికి వచ్చి ఇదేదో ఒకరి మీద పెట్టిన దానికంటే ఆ బాధ్యత నాదే అని చెప్తే బాగుంటుందని ఒక భావనతోని మరి ఇంతవరకు పరిష్కరింపబడలేకపోవడానికి నేనే బాధ్యత తీసుకుంటా అని చెప్పని కూడా సభాముఖంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారానికి వచ్చి పెద్ద రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అని చెప్పంటున్నారు. ఇవాళ ముస్లింలకు మళ్ళీ రిజర్వేషన్ అమలు కాదు, ఇవాళ కార్యరూపకంగా ఎంతో మంది నిరుపేదలు విద్య, వైద్యం, ఉద్యోగాల్లో రిజర్వేషన్ హక్కులు పొంది ఇవాళ రాజకీయాలను కూడా ఒక హెచ్చుతుందని చెప్పండి. ఇవాళ మా మిత్రుడు 12% గురించి చెప్తున్నాడో ఆనాడు చంద్రబాబు నాయుడు గారితో ఆయన మంత్రివర్గంలో మంత్రిగానే కాదు, తెలుగుదేశం పార్టీ నిర్వహణ లోపల ప్రధాన బాధ్యత పోషించింది ఇదే చంద్రశేఖరరావు అని చెప్పండి. దయచేసి గమనించండి. కానీ ఆ 5 సంవత్సరాల కాలం 94 నుండి 99 వరకు ఏ ఒక్కనాడన్నా ముస్లింల రిజర్వేషన్ గురించి, ముస్లింల హక్కులు ఇప్పించాలని ఆలోచన చేసిందా? దయచేసి చెప్పండి. బరాబరి జగిత్యాల జిల్లా కేంద్రం అవుతుందని చెప్పని ఈనాడు గంట పదం చెప్తున్నా చెప్పండి. జగిత్యాల జిల్లా కేంద్రం కావడానికి ఎవరి మెహర్బానీ అక్కర్లేదు అని చెప్తున్నాను. జగిత్యాల జిల్లా కేంద్రం కావడానికి ఎవరి మెహర్బానీ అక్కర్లేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా జిల్లా ఏర్పడబోతుందంటే అది ప్రథమ జిల్లా జగిత్యాల జిల్లా కేంద్రం. అంతేకాదు, నీ సిద్దిపేట ముందుగా నేను జగిత్యాల జిల్లా చేస్తానని చెప్పండి. అంటే భౌగోళికంగా జగిత్యాల ప్రాంతానికి ఆ విధంగా అవకాశాలు ఉన్నాయి. నేను చేస్తా అని చెప్పానంటే వ్యతిరేకం కాదు, భౌగోళికంగా ఆ విధంగా అవకాశాలు ఉన్నాయని చెప్పంటున్నాను. జగిత్యాల దివ్యం కేంద్రానికి ఏదైతే ఉందో ఒకవైపు కోరుట్లు ఉన్నది, ఇంకోవైపు ఏదైతే వేములవాడు ఉన్నది, ఇంకోవైపు చొప్పదండి ఉన్నది, ఒక దిక్కు ధర్మపురం ఉన్నది, నట్టనట్టుగా జగిత్యాలు ఉన్నది. నిజమాబద్దమే. సిద్దిపేట ఎక్కడ ఉందా? సిద్దిపేట మీ దగ్గర కొనాకున్నది. సిద్దిపేట ఏదైతే ఉందో మెదక్ జిల్లాలో కొనకున్నది, కానీ జగిత్యాల కొనకు లేదు.
జగిత్యాల ఏదైతుందో నడివి ఉన్నది. జగిత్యాల చుట్టుపక్కల 5 నియోజకవర్గాలు ఉన్నాయి. రేపు తెలంగాణ రాష్ట్రంలో జిల్లా ఏర్పాటు చేయాలన్నటువంటి ఒక ఆలోచన ప్రభుత్వం తీసుకుంటున్నాడు. ప్రథమ జిల్లా జగిత్యాల. అంతేగాని ఇదేదో రాజకీయంగా నేనేదో మెహర్బానీ చేస్తున్నా, నేను ఏదైతుందో ఈయనకి ఇది ఇస్తున్నా, అది ఇస్తున్నా, నేను అప్పుడే రాజ్యాంగ రచన చేస్తే ఎట్లనే? అప్పుడే రాజ్యాంగ రచన చేస్తే ఎట్లా? ఇదే ఉద్యమ నాయకుడు చెప్పుకున్నటువంటి నాయకుడు అదే ఏప్రిల్ మే 2013లో అస్త్ర సన్యాసం చేసిండు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంతోనే కాదు, ఓట్లు సీట్లతో నేను తెలంగాణ సాధిస్తాను చెప్పి ఉద్యమం పక్కన పెట్టిండు. ఈ ఉద్యమాలది కథ ముగిసింది, ప్రజలు చైతన్యం అయిపోయింది. ఇప్పుడు కావాల్సింది ఓట్లు సీట్లు. నాకేదైతుందో 16 పార్లమెంట్ స్థానాలు, ఒక 100 అసెంబ్లీ స్థానాలు గెలిపియ్యన్నయ్యా, నీ తెలంగాణ తెస్తా. పేపర్లు ఉన్నాయి, కటింగ్లు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి. ఇవరా నిజమాబద్ధమే. ఈ ఉద్యమాలు కాదు, ఓట్లు సీట్లతో నేను తెలంగాణ సాధిస్తా, నేను కేంద్రాన్ని శాసిస్తా అని చెప్పి. కానీ సోనియా గాంధీ గారు ఏ ఉద్యమం అని కాకుండా ఉద్యమ ఫలితాలను గ్రహించి తెలంగాణ ప్రాంతంలో ఏ ఆత్మ బలిదానాలతోని, ఆత్మ త్యాగాలతోని రాజకీయ పార్టీ కదిలించడం జరిగిందో, సోనియా గాంధీ గారు కూడా కరిగిపోయి ఒక మానవతా మూర్తిగా తెలంగాణ సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించాలని చెప్పని రాష్ట్ర ఏర్పాటుపై నిర్ణయం తీసుకుందని చెప్పి మనం ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క ఘనత కాదు, సోనియా గాంధీ గారి యొక్క ఘనత కాదు. అటువంటిప్పుడు ఏదైతుందో ఒక్కడు కాదు, మొత్తం సంసారం పట్టుకపోయి దొరికినా కానీ మాకే దొరకాలి. ఇంకా అప్పుడు పొత్తులు ఒడవలే, బేరాలు నడుస్తున్నాయి. ఆ బేరం కోసం ఏదైతుందో మొత్తం పెన్న పొలం అందరు పడకపోయి మరి ఆ లోపల ఏం జరిగిందో నాకు తెలియదు. నేను వేరే మాట మాట్లాడితే మా వాళ్ళు కోపం వస్తుంది. మళ్ళీ ముఖ్యమంత్రి అనుకున్నాడు. ఆమె చెప్పింది నువ్వేదైతుందో నిన్నేటి దాకా దళితుల ముఖ్యమంత్రి అని చెప్పి, మా ముస్లింలకు ఉప ముఖ్యమంత్రి అని చెప్పి, ఇప్పుడు నీకు ముఖ్యమంత్రి అయినా ఇది న్యాయం ఉంటుందే? బలహీన వర్గాల గురించి మాట్లాడు అని అంటే ఈ యొక్క కాంగ్రెస్ తో గర్వది, నాతో పీకు, నీతో చూసుకో. నువ్వు ఎంత దూరం ఉన్నావే? నువ్వు ఎంత ఎగిరినా కరీంనగర్ జిల్లా దాటి నువ్వు అవతలి పోలేవని చెప్పాడు. నువ్వు ఎంత ఎగిరినా కరీంనగర్ జిల్లా దాటి నువ్వు బయట పోలేవని చెప్పట్టున్నాను. కరీంనగర్ జిల్లాలో కూడా చెప్పట్టున్నాను. అత్యధిక స్థానాలు గెలిచి కాంగ్రెస్ పార్టీ విజయ పతాకాన్ని ఎగరవేస్తా చెప్పని నీ లెక్క 13 గెలుస్తాను పెద్దరికని చెప్తలేను నేను. నేను జగిత్యాల మిత్రుడు కలవంగానే 13 కూడా గెలుస్తా అని చెప్పాడు. ఇన్ని రోజులు 13 లెక్క లేకుండా ఇప్పుడు 13 కూడా గెలుస్తా అని చెప్పాడు. అంటే అంత అధికారి కాదు ఆయన జగిత్యాల. ఎందుకంటే చంద్రబాబు నాయుడే 2 వంతులు నిద్ర చేసింది ఇక్కడ. 96 ఉప ఎన్నికలప్పుడు ఏదైతున్నదో చంద్రబాబు నాయుడు గారు ఏదైతుందో జీవన్ రెడ్డి నాకు అసెంబ్లీలో కనబడుతుంది. మీరు ఏం చెప్తారు చేయకూడదు. మా ముస్లింలకు కిలా రాసిస్తా అన్నాడు. వైశ్యులకే సరే సార్, మా వైశ్యులకి ఏదైతుందో అదేదో వైశ్యభవనం రాసిస్తా అన్నాడు. మా పద్మశాలికి ఏదైతుందో మార్కండేయ అంగడిపద రాసిస్తా అన్నాడు. మరి మా విశ్వబ్రహ్మణ్యం అడిగిన వాడు కదా నాకు తెలియదు. ఏమైంది? ప్రజల్లో పట్టుదల పెరిగిందని చెప్పండి. ప్రజల్లో పట్టుదల పెరిగింది. జీవన్ రెడ్డి అయిన వాడు ఏదైతుందో ఎంతవరకు అది జగిత్యాల పట్టణ ప్రాంత ప్రజల అభిమానం జీవన్ రెడ్డికి ఉంటుందో దీన్ని కదిలించడం ఈ వ్యక్తిని కాదు, నేను ఒక్కడితో ఈ విజయం సాధ్యం కాదు అని చెప్పంటున్నాను. ఈ ప్రజల అభిమాన విశ్వాసం నాతో ఉన్నంత వరకు నేను నాయకుడికి ఏదైతుందో కొనసాగుతా, నన్ను ఎవరు కూడా కదిలించలేడు అని చెప్తున్నాను. సమస్య కానీ నేను రాజశేఖర్ ముందనే ఛాలెంజ్ చేసిన ఇక గీళ్ళు ఎవరైనా నాకు అర్థం కాదు. రాజశేఖర్ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారానికి వచ్చినప్పుడు ఇదే కొత్త బస్ స్టాండ్ కాదా, నీ పులి వెందలకు ధీటుగా నేను జగిత్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ఇవాళ ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నాను. ఎందుకు? జగిత్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో అగ్రగామిగా నిలిపాలని చెప్పారు. ఎమ్మెల్యే అప్పుడు సంబరం కాదు.
ఇలా అందరు ఉరికెత్తున్నారు, అదేంటి వచ్చు బెల్లం పాశం తిందామని చెప్పాలి. అయితే తెలుస్తుంది ఏంటండి, అయితే తెలుస్తుంది అంటున్నా నేను మొదటిసారి అయినాక గిట్లే కొత్త ఆయన చేంజ్ చేస్తాడు అని చెప్పని పాప మా మిత్రుడు రాజశేఖర్ గౌడ్ సభ కూర్చున్నాడు. నిజమా కదా, 5 ఏళ్ళు ఆయన మంత్రి చేసింది అయిపోయి. ఇప్పుడు వల్ల మా మిత్రుడు రమణని పట్టుకొచ్చింది. ఈయన 5 ఏళ్ళు రాజ్యం చేసిండు. అదే ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా ఆయన ఏదంటే అది చేసే ఒక పరిస్థితిలో ఉండి కూడా ఆయన మన జగిత్యాల నియోజకవర్గం యొక్క సమస్యల పరిష్కారంలో ఎందుకు ముందుకు పోలేకపోయినా చెప్పి అడుగుతున్నాను. ఆయన పెసాలు చెప్పిండు ముఖ్యమంత్రి నా సంకల్పం ఉండని చెప్పాను. నేను ఏదైనా చేస్తానని చెప్పిండు. నేను ముఖ్యమంత్రి ప్రతిపక్షంగా ఉన్నా, నా సొంత పార్టీ అయినప్పటికీ కూడా కేవలం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటున్నాడు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వ్యతిరేకిస్తున్నాడు, తెలంగాణ భావనకు వ్యతిరేకంగా ఉండని చెప్పని నేను కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా నేను నిలబడ్డాని చెప్పండి. కిరణ్ కుమార్ రెడ్డి రైతు ఏంటనేది మనకు తెలిసి వచ్చిందని చెప్పండి. దయచేసి ఏదైతున్నదో వాస్తవాలు మాట్లాడుతున్నామే చెప్పండి. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మన జగిత్యాల పట్టణంలో కమ్యూనల్ సెన్సిటివ్ దృష్ట్యా మనం డిస్ట్రిక్ట్ గార్డ్స్ మన డిస్ట్రిక్ట్ ఫోర్స్ని దాదాపు 120 మందిని పిలిచి కవాతు నిర్వహించడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ప్రజలకు ఎటువంటి భయాందోళనలు కలగకుండా పోలీసులు ఉన్నారు, నిర్భయంగా ఓటుకు వినియోగించుకోండి, ఎవరి ప్రలోభాలకు బెదిరింపులకు లోను కాకుండా ఓటుకు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో మీకు పోలీసుల శాఖ రక్షణగా ఉంటుంది. అలాగే అల్లరిమూకలకి వీళ్ళకి ఒక హెచ్చరిక, పోలీసు ఎటువంటి సమస్యనైనా వెంటనే చర్య తీసుకొని వారిని నివారించడం, వారిపైన చర్య తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి పోలీసు బలగాలను ప్రదర్శింపజేయడం ద్వారా ప్రజల్లో ఒక నమ్మకాన్ని, అలాగే ఎటువంటి శక్తులు ఉంటే కానీ అటు వారికి హెచ్చరిక ఈ కవాతు నిర్వహించడం జరుగుతుంది. ఇది ప్రజల కోసం వాళ్ళు నిర్భయంగా ఓటు నిర్వహించుకోవడానికి నిర్వహిస్తున్నాం. ఈ ప్రజలందరూ చూసి ఓటు నిర్వహించుకోవాలని చూస్తున్నాం. రేపు సాయంత్రం 5 గంటల నుంచి మున్సిపల్ ఎన్నికల ప్రచార ఘట్టం ముగుస్తుంది. ఆ తర్వాత 48 అవర్స్ ఎలక్షన్ జరిగే, రేపు సాయంత్రం నుంచి ఎలక్షన్ జరిగే 48 అవర్స్ గ్యాప్లో ఎలాంటి ప్రచారాలు కూడా చేయడానికి వీల్లేదు. తర్వాత ఎలక్షన్ రోజున పోలింగ్ స్టేషన్ చుట్టుపక్కల 100 గజాల దూరం వరకు 144 సెక్షన్, అదేవిధంగా 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుంది. అక్కడ ఎవరు కూడా గుంపులుగా ఉండడానికి వీల్లేదు. ఓటు వేయడానికి లోపలికి వచ్చే ఓటర్స్, అందులో కొంతమంది క్యాండిడేట్స్ కూడా వచ్చి
అక్కడ ప్రచారం చేయడానికి ఈ గుర్తుకేయండి ఆ గుర్తుకు చేయండి వేయండి అని చెప్పే అవకాశం ఉంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది ఎలక్షన్ కోడ్ వైలేషన్ కింద కేసు నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి, ఎవరు ప్రచారం చేయకూడదు. తర్వాత నకిలీ వ్యక్తులు ఓటు, ఎవరో దుబాయ్ పోయిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంకేదైనా బయట ఊళ్ళల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళ స్థానంలో ఓట్లు వేయడానికి ఎవరు ప్రయత్నించినా కూడా ఈసారి ఫోటో ఐడి కార్డు ఉంటుంది, గుర్తించి వెంటనే కేసు నమోదు చేయడం జరుగుతుంది. ఇంపర్సనేషన్ కేసు, అది నాన్ అవైలబుల్ కేసు నమోదు చేయడం జరుగుతుంది. తర్వాత ఓట్లు వేయడానికి వచ్చే ఓటరు వాళ్ళ సొంత వాహనం మీద రావచ్చు. వాళ్ళ కారు ఉంటే కారు, మోటార్ సైకిల్ ఉంటే మోటార్ సైకిల్. కొంతమంది వృద్ధులు, వికలాంగులు ఉంటారు, వాళ్ళకి రావడానికి సొంత వెహికల్ లేకపోతే ఏదన్నా హైర్ వెహికల్లో ఆటో లాంటివి తీసుకొని రావచ్చు. కానీ అభ్యర్థులు కిరాయికి పెట్టినట్టు రూఢి అయితే మాత్రం క్రిమినల్ కేసు నమోదు చేయడం జరుగుతుంది. ఎలక్షన్ కోడ్ వైలేషన్ కిందికి వస్తుంది. తర్వాత ప్రచారానికి ఎలాంటి ఆస్కారం ఉండదు. అభ్యర్థులందరూ కూడా ఇది గమనించాలి. ఇన్ని రోజులు ఓటర్లను అనేక పార్టీల అభ్యర్థులు మాకేయండి అని చెప్పి వాళ్ళను చికాకు పెట్టి ఈ 48 గంటలన్నా వాళ్ళని ప్రశాంతంగా ఉండనియండి. వాళ్ళ ఇష్టం వచ్చిన వారికి వాళ్ళు ఓటేసుకుంటారు. సో ఈ 48 గంటల్లో స్ట్రిక్ట్గా ఎవ్వరు కూడా ప్రచారం చేయకూడదు. చేస్తే అది వైలేషన్ కోడ్ కిందకి వస్తుంది, కేసు నమోదు చేయడం జరుగుతుంది. తర్వాత 100 గజాల దూరంలో ఇండ్లు ఎవరైతే ఓనర్స్ ఉన్నారో, ఇంటి యజమానులు, వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆ ఇండ్లలో ప్రచార కార్యక్రమం కోసం క్యాండిడేట్స్ కానివ్వండి, వారి ఏజెంట్స్ కానివ్వండి, కార్యకర్తలు కానీ వచ్చి అక్కడ ఉండడానికి వీల్లేదు. అట్లా ఉన్నట్లయితే వారి మీద కేసుతో పాటుగా ఇంటి యజమానుల మీద కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకోవాలి. 100 మీటర్స్ పోలింగ్ సెంటర్కు దూరంలో మధ్యలో ఉన్న హౌస్ ఓనర్స్ అందరూ కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎవరిని రానివద్దని చెప్పి కోరుచున్నాము. ఎలక్షన్ సాఫీగా జరగడానికి అందరూ కూడా ప్రజలు, అభ్యర్థులు, పత్రికా సోదరులు, పట్టణ ప్రజలు అందరూ కూడా సహకరించాలి. శాంతియుతంగా ఎన్నికలు జరగడానికి పాటుపడాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈ రోజు రావడం జరిగింది. వారందరినీ కూడా పెద్దలు కేసీఆర్ గారి సమక్షంలో వారందరినీ ఆహ్వానిస్తున్నాం. ఈ సమావేశానికి అధ్యక్షత వహించవలసిందిగా పెద్దలు బండ భాస్కర్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు శ్రీ రాజేశం గౌడ్ గారు, శ్రీ రమణారావు గారు, ఇప్పుడైతే డాక్టర్ సంజయ్ గారు టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నటువంటి ప్రకటన రాగానే వారి గ్రామ సర్పంచ్ వారందరూ కూడా, శ్రీ రవీందర్ రెడ్డి గారు, వారు కూడా టిఆర్ఎస్ పార్టీలో చేరడానికి ఉత్సాహం చూపుతున్నారు. అదేవిధంగా చరణ్ రావు గారు, వీరందరూ కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతూ శ్రీ వర్గం కూడా టిఆర్ఎస్ పార్టీకి అన్నికి రాజీనామా చేసి ఈ రోజు టిఆర్ఎస్ పార్టీలో చేరడానికి వారందరూ కూడా ఈ కార్యాలయానికి రావడం జరిగింది. పెద్దలు శ్రీ జితేంద్రరావు గారు, వారు టిఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ గా బాధ్యత నిర్వహిస్తున్నారు. కాబట్టి డాక్టర్ సంజయ్ గారు ఆ నియోజకవర్గంలో మంచి పేరు ప్రఖ్యాతలు గడించినటువంటి ఒక డాక్టర్, ఉచితంగా ఎంతో మందికి సేవ చేసినటువంటి సేవా తత్పరత కలిగినటువంటి శ్రీ జితేంద్రరావు గారి వారి అన్న కుమారుడు డాక్టర్ సంజయ్ గారు. అందుకొరకే శ్రీ జితేంద్రరావు గారు మా సంజయ్ గారికి మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి అనేటువంటి ఒక ఉద్దేశంతో డాక్టర్ సంజయ్ గారిని శ్రీ కేసీఆర్ గారి నేతృత్వంలో ఇవాళ వారి సమక్షంలోనే వారిని పార్టీలో చేర్చుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇవాళ జగిత్యాల నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రముఖులు, సర్పంచులు కానివ్వండి, గతంలో ఎంపీటీసీ, జడ్పీటీసీలుగా బాధ్యతలు నిర్వహించినటువంటి వారు, సింగిల్ విండో చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించినటువంటి వారు, వారందరూ కూడా ఈ రోజు టిఆర్ఎస్ పార్టీని స్వాగతిస్తూ
అత్యధికమైనటువంటి యొక్క మెజార్టీతో గెలిపిస్తామని ఈ రోజు రావడం కూడా జరిగింది. కాబట్టి జితేంద్రరావు గారు 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మాజీ ఎంపీ సభ్యులు ఇలా పార్టీలో చేరుతున్నారు, వారిని ఆహ్వానిస్తున్నాం. లక్ష్మీనారాయణ రెడ్డి ఎక్స్ జడ్పీటీసీ సభ్యులు ఏకైక అభ్యర్థి. పార్టీలో భేదభావాలు లేవు, వారినే ప్రకటిస్తూ ఉండేది. కానీ మన పార్టీలో టిఆర్ఎస్ పార్టీలో 4-5 ఆశావాహులు ఉన్నమాట మీ అందరికి తెలుసు. మరి ఎప్పుడైతే ఒక క్యాండిడేట్ ఉన్నప్పుడు అతను బాధ్యతగా చేసుకుంటాడో, మరి మన 4-5 ఉన్నప్పుడు కొద్ది ఇబ్బంది జరిగిన మాట నిజం. కానీ ఈనాడు గెలిచే గుర్రాలు కావాలని మన నాయకుడు అనుకున్నప్పుడు మేము సూచించిన విధంగా ఈనాడు మన సంజయ్ గారిని మన అభ్యర్థిగా ప్రకటిస్తారని మరి అక్కడ జగిత్యాల ప్రజలు, చిన్నలు పెద్దలు, మైనారిటీ అందరూ కూడా ఆశీర్వదిస్తారని, తప్పకుండా గెలుపు మనదాన్ని. జై తెలంగాణ. సమావేశంలో ఆశీర్వైనటువంటి మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరి సమక్షంలో మీ అందరి దీవెనతో పార్టీలో చేరినటువంటి యువ డాక్టర్ గౌరవనీయులు డాక్టర్ సంజయ్ గారికి, వారి వెంట వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున హృదయపూర్వకమైన స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంలో ఒక మాట చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. చాలా కష్టపడి 14 సంవత్సరాల పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. ఈ సాధించుకున్న తెలంగాణ సార్థకం కావాలి, నిరర్థకం కావద్దు. ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం. ఈ ఎన్నికలకు చాలా ప్రాధాన్యత ఉంది. ఈ సందర్భంలో ఎట్టి పరిస్థితులలో ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించినటువంటి టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఇది సార్థకమైతే తప్ప ఇతరులతో ఎవరితో కూడా అది కాదని చెప్పి మనం చెప్తాము. చాలా మందికి చాలా ఆశల్ని, అన్ని వర్గాల ప్రజలకు తప్పకుండా తెలంగాణ వనరులు ఉన్నాయి, వసతులు ఉన్నాయి, కష్టపడి పనిచేసే రత్నాలు లాంటి మనుషులు ఉన్నాం. మంచి నాయకత్వం, మంచి విజన్ కనుక ఉంటే ఖచ్చితంగా దేశంలో నంబర్ 1 స్టేట్ అయితే తెలంగాణ, దానిలో ఎటువంటి డౌట్ లేదు. కావాలంటే ఈయన సీట్లు కొట్టుడు, జగిత్యాలలో ఇంతగానో కొడతారా సీట్లు? ఇంటికి ఒక యువకుని నాతో ఇవ్వండి, 100% తెలంగాణ సాధించి తెస్తా. ఒకవేళ తెలంగాణ సాధించకుండా ఈ బాట వీడితే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పినాను. ప్రజలు అద్భుతంగా సహకారం చేశారు. దసరా బతుకమ్మ పండుగలు కూడా పక్కకు పెట్టి బస్సులు బంద్ చేసి సకల జనాలకు సమ్మె చేస్తే కూడా చాలా గొప్పగా సహకారం చేశారు. అందువల్లనే ఈరోజు తెలంగాణ వచ్చింది. వట్టిగా రాలే. ఎవరో కొంతమంది మేము ఇచ్చినాం ఈ పుణ్యానికి ఇచ్చినారు, వట్టిగానే ఇచ్చినరా? సుమోటో వాళ్ళంతల వాళ్ళే ఆలోచించి అబ్బా దేశంలోకి సమస్య ఉందిరా అని గుర్తుపట్టి పిలిచి వాటిని పోయి తెలంగాణ తీసుకొని ఇచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎన్ని దీక్షలు, ఎన్ని లాఠీ దెబ్బలు, ఎన్ని సమ్మెలు, ఎన్ని ఆత్మ బలిదానాలు, ఎన్ని పోరాటాలు, ఎన్ని చేస్తే వచ్చింది తెలంగాణ, వట్టిగానే వచ్చినది. ఇలా మేమే ఇచ్చినామని చెప్పడం వాళ్ళకి ఒక్కనాడు కలిసినరా? ఒక్కనాడు ఉద్యమాలు ఉన్నారా? రాజశేఖర్ ఉన్నాడు, ఆయన వెనకరించుండి ఎక్కిరిచ్చారు తెలంగాణ వాళ్ళు. కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణలో ఒక పైసా కూడా ఏం చేసుకుంటావో చేసుకపో, కనీసం నోరు తెరిచి మాట్లాడలేదు. పదవులలో మంచిగా ఉయ్యాలలోకి ఇయ్యాల వచ్చి మేమిచ్చినాం మాట్లాడుతున్నాం. లేచినోడు తెలంగాణ, లేవనోడు తెలంగాణ. చరిత్ర తెలుసు కదా ప్రజలందరికీ. సరే వచ్చింది, ఆర్గ్యుమెంట్ చేస్తారు, ఎవరు చేసే ఆర్గ్యుమెంట్ వాళ్ళు చేస్తారు. కానీ సత్యం ఉంటుంది, ధర్మం ఉంటుంది, ప్రజలు ఉంటారు. నాకు ప్రజల మీద అపారమైన విశ్వాసం. ప్రజలు తమ తలరాత తామే రాసుకునే సమయం ఇది. నేను అందుకే మొదట్లోనే మనం చేసిన మొదటి సెంటెన్స్లో ఎలక్షన్లు చాలా వస్తాయి, చాలా పోతాయి, కానీ ఈ ఎలక్షన్కు చాలా ప్రత్యేకత ఉన్నది. 100% 600 సరే తెలంగాణ రాష్ట్రం సార్థకం కావాలంటే
ఇక్కడ ఖచ్చితంగా టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి తీరాలి. వస్తేనే ప్రజలకు అనుకునే జరుగుతాయి. నేను కొన్ని పథకాలు ప్రకటిస్తా ఉన్నా. పేదలకు 3 లక్షల రూపాయలతోని 2 బెడ్రూమ్లు, ఒక కిచెన్, ఒక హాల్ ఉండే ఇల్లు కట్టిస్తా అని చెప్పిన ఖచ్చితంగా కట్టించు. 100% కట్టిస్తా. బలహీన వర్గాల ప్రజలు కూడా ఆత్మ గౌరవంతో గొప్పగా బతకాలనేది నా ఆకాంక్ష, నా ఆశ. ఎట్టి పరిస్థితులలో టీఆర్ఎస్ ప్రభుత్వం రావాలనే దాంట్లో నేను ప్రతి నియోజకవర్గం మీద అనేక మల్టిపుల్ సర్వేలు చేయిస్తా ఉన్నాను. నాకు రమణారావు గారు, జితేంద్రరావు గారు దయచేసి వారిద్దరు కూడా పెద్దలు, వారి ఆశీర్వచనం ఉండాలి. సంజయ్కు మీరు నన్ను మన్నించాలి. ఎందుకంటే నా కర్తవ్యం ఏంది, తెలంగాణ తెచ్చుకున్నాం, కానీ తెలంగాణ బాగుపడాలి. తెలంగాణ బాగుపడాలంటే ఖచ్చితంగా అక్కడ గెలవాలి. జగిత్యాల నియోజకవర్గంలో గతంలో ప్రకటించారు. జగిత్యాల ప్రజలకు నాది ఒకటే పిలుపు, డాక్టర్ సంజయ్ని గెలిపించండి. జగిత్యాల నుంచి మీ జగిత్యాలను గవర్నమెంట్ వచ్చిన 6 నెలల లోపల జిల్లా కేంద్రం చేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను. 100% జగిత్యాల జిల్లా కేంద్రం అయితే చేసి చూపిస్తాను. జగిత్యాల ప్రజలతో ఉన్నది ఒక ప్రార్థన. చాలాసార్లు గెలిపించు మీరు ఇతరులను, ఏం జరిగిందో ఏం జరగలేదో మీకు తెలుసు. కానీ ఈరోజు డెఫినెట్గా మీరు డాక్టర్ సంజయ్ని గెలిపించండి. 6 నెలల్లో జగిత్యాల జిల్లా కేంద్రం చేయిస్తానని మనం చేస్తాను. ఇటువంటి ఆశలతో ఉన్నాం. ఒక్క జగిత్యాల కాదు, ఇప్పుడున్న 14 కాకుండా తెలంగాణలో ఇప్పుడున్న 10 కాకుండా మరో 14 జిల్లాలు రావాలి. దానికోసం ఇలా డాక్టర్ సంజయ్ రావడం చాలా శుభ పరిణామం. యువకుడు, మంచి పేరుంది అతనికి. నేను పెద్దలు జితేంద్రరావు గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మిత్రులు రమణారావు గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. దీనిలో నా వ్యక్తిగత స్వార్థమే లేదు. డాక్టర్ సంజయ్ నాకు బంధువు కూడా కాదు, వ్యక్తిగతంగా ఏం లేదు. కేవలం పార్టీ శ్రేయస్సు దృష్ట్యా ఒక నిర్ణయం తీసుకొని సర్వేలలో వచ్చిన దాన్ని బట్టి అవకాశాలు. మన మిత్రులు రాజశేఖర్ గారు ఉన్నారు, నాకు చాలా ఆప్తమిత్రుడు. నేను ఆయనను కూడా పోటీ చేయించేసి అక్కడ మేము కలిసి చదువుకున్నాం. ఒక రూమ్లో కలిసి వంట చేసుకొని తిన్నాం. ఆయన ఎల్ఎల్బీ చేసేటప్పుడు, నేను ఎంఏ చేసేటప్పుడు ఒకే రూమ్లో ఉన్నాం. అంత మిత్రుడు నాకు ఆయన. వారికి కూడా చెప్పిన, గౌడ్ సాబ్ రేపు ప్రభుత్వం వస్తుంది, నేను మిమ్మల్ని అన్ని విధాలు గౌరవించుకోవడం సహకారం చేయి, డాక్టర్ సంజయ్ని ఆశీర్వదించమని చెప్పినండి. వారు కూడా సిద్ధంగా ఉన్నారు. మీ అందరితో పెద్దలతో నా ప్రార్థన, దయచేసి యువకుడు డాక్టర్ గంగారెడ్డి గారు పెద్దలు వారు కూడా ఉన్నారు. మీ అందరి దీవెన ఈ పిల్లోనికి కావాలి. సంజయ్ తరపున నేను చెప్తా ఉన్నా, పెద్దలందరూ కూడా అక్కడ ఏమి లేనాడు. డాక్టర్ గంగారెడ్డి గారు కావచ్చు, రమణారావు గారు కావచ్చు, జితేంద్రరావు గారు కావచ్చు, శక్తి కొద్ది వాళ్ళు పనిచేశారు, కష్టపడ్డారు. బండ భాస్కర్ రెడ్డి గారు కావచ్చు, ఏం లేదనుకున్న రోజు కష్టపడి పనిచేశారు. అక్కడ పార్టీని నిలబెట్టి, ఉద్యమ జెండాను నిలబెట్టారు. మీరు పెద్దలందరూ ఆశీర్వచనం తీసుకొని అందరినీ సమన్వయం చేసుకొని, మీకు అందరు సమానమే కాబట్టి జాగ్రత్తగా ముందుకు పోండి. నాకు సమాచారం 3 రోజుల నుంచి వస్తూ ఉంది, సంజయ్ గెలిచిపోతున్నాడు జగిత్యాలని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు. వస్తా ఉంది. టీఆర్ఎస్ రాజకీయ చరిత్రలో మొట్టమొదటిసారి నాకు ఈ రోజు కూడా నేను ఇంకో మిత్రుడు ఇంతకుముందు కారులో మీటింగ్ పోతున్నానని చెప్తున్నాడు. ఏం సార్ ఈ సంజయ్ని ఆడికెళ్ళి పట్టుకొస్తే మీరు గ్యారెంటీ గెలుస్తాడని చెప్తున్నారు. జగిత్యాలలో టాక్ చేంజ్ అయింది, ఈసారి టీఆర్ఎస్ గెలుస్తుందని చెప్తున్నారని చెప్పి చర్చ జరుగుతూ ఉంది. మరి అటువంటి మంచి వాతావరణం వచ్చింది, మంచి జరగాలని కోరుకుందాం. జగిత్యాల గెలిస్తే కరీంనగర్లో 13 గులాబీ జెండనే ఎగురుతుంది, దాని డౌటే అక్కర్లేదు. దాంతో కరీంనగర్ నాటి నుంచి నేటి వరకు టీఆర్ఎస్ 2001లో కూడా నేను మొదటి సభ అక్కడి నుంచే పెట్టినాను. ఇప్పుడు డెఫినెట్గా నెక్స్ట్ మొదటి సభ కూడా నేను కరీంనగర్కే వస్తాను. ఎందుకంటే ఆత్మగౌరవ బావుటాను ఆకాశానికి ఎత్తిన జిల్లా కరీంనగర్ జిల్లా. అన్ని సందర్భాలలో ఉద్యమాన్ని నిలబెట్టి ఉద్యమాన్ని కాపాడిన గొప్ప జిల్లా కరీంనగర్ జిల్లా. దానికి గౌరవం ఉంది. నాకు కూడా కరీంనగర్ విషయంలో చాలా ఉన్నది, నేను చేయాలని చెప్పి తప్పకుండా ఏదైతే రైల్వే లైన్ ఆగిపోయినదో హైదరాబాద్ కరీంనగర్ది, దాని ఏర్పాటు కూడా తొందరగా కాంపిటేటివ్గా ఏర్పాటు చేద్దాం. మనం ప్రగతి సాధించుకుందాం, మంచి కోసం పనిచేద్దాం. ఉద్యమాన్ని ఎట్లయితే నడిపినామో రేపు అభివృద్ధిని కూడా అట్లే సాధించుకుందాం. నీతికి తావిస్తూ అవినీతి రహితంగా అద్భుతమైన పరిపాలన, పారదర్శకమైన పరిపాలన ప్రజలకు అందిద్దాం. ప్రజలందరూ మనోళ్ళే, అన్ని వర్గాల ప్రజలు చిరునవ్వులు నవ్వేటువంటి తెలంగాణను సాధించుకుందాం. గిరిజన మిత్రులకు నేను హామీ ఇచ్చిన 12% రిజర్వేషన్ చేస్తా అని 100% దాన్ని రిజర్వేషన్ చేసి చూపిస్తాం. తమిళనాడు మాడలు, లంబాడి తండాలు ఖచ్చితంగా గ్రామ పంచాయతీ చేస్తామన్నాం, 100% చేసి తీరుతాం. అదే పద్ధతిలో
మా ముస్లిం మిత్రులు ఉన్నారు, వాళ్ళకు కూడా నేను 12% రిజర్వేషన్ ప్రకటించిన. ఆనాడు అందరు నన్ను అన్నారు, ఎట్లా చేస్తావు సార్ నువ్వు అన్నారు. ఇరాదే పక్కే హే తో రాస్తే నికలాతే. తమిళనాడులో ఇలా హైయెస్ట్ రిజర్వేషన్ ఇస్తున్నటువంటి రాష్ట్రం తమిళనాడు రాష్ట్రం. అక్కడ 67% ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉన్నారు. సేమ్ తమిళనాడు లైన్లో ఇక్కడ కూడా తెలంగాణ శాసనసభలో ప్రత్యేకమైన తీర్మానం చేసి బీసీ కమిషన్ ద్వారా ఎంక్వైరీ చేయించి రాజ్యాంగంలో పొందుపరిచి ముస్లిం సోదరులు కూడా 12% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయిస్తా. ఇది కేసీఆర్ మాట మనం చేస్తూ ఉన్నాం. ఈ విధంగా కులాలకు మతాలకు అతీతంగా అందరం కూడా వచ్చిన తెలంగాణ గట్టిగా నిలబెట్టుకోవాలి. అందరం బాగుపడాలి. ఒక్కరు బాగుపడితే బాగుపడేట్టు కాదు తెలంగాణ. ఒక వర్గం కోసం కాదు, అన్ని మతాల ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు, అన్ని స్థాయిల ప్రజలు సంతోషంగా ఉంటేనే నాకు కూడా సంతోషం ఉంటుంది. కష్టపడి తెచ్చి ఈయన రాసి నక్కల పాలు చేసినట్టు కాకుండా ఖచ్చితంగా ఎవరైతే ఉద్యమం చేసినారో, ఎవరైతే ఉద్యమ శక్తులు ఉన్నారో వాళ్ళ ఆధ్వర్యంలోనే తెలంగాణ పునర్నిర్మాణం జరగాలి. దానికి దయచేసి జగిత్యాల మేధావులు చాలా మంది ఉన్నారు. జగిత్యాల పట్టణంలో మా గురువు రమణ లెక్చరర్ గారు ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా మంది మేధావులకు ప్రసిద్ధి. అనేక మంది రచయితలు కవులు ఉన్నారు జగిత్యాలలో. మంచి యువకుడు వచ్చిండు. ఈ అవకాశాన్ని తీసుకోండి, ఉద్యమ పార్టీని జగిత్యాలలో గెలిపించండి. మీ అభివృద్ధి చేసే బాధ్యత నాదని మనవి చేస్తూ డాక్టర్ సంజయ్ గారికి, వారి వెంట వచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున స్వాగతం తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. నమస్తే సేఠ్ జీ. నమస్కారం.
ఎప్పుడు పాస్ కాదు కొత్తగా మీద పక్క మనదే ఇక్కడైనా ఎక్కడైనా అక్కడైనా మనది मोटर जीवन प्रोग्राम రమేష్ అండి నేను 20 వార్డు అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను 20 వార్డు కౌన్సిలర్గా మీరందరూ నా మీద ప్రేమతో అభిమానంతో మరియు కేంద్రంలో వచ్చే మోడీ గవర్నమెంట్ మద్దతుగా మనం ఇప్పటి నుండే ఈ వార్డు నుంచి అందరూ మద్దతు పలికి నన్ను గెలిపించాలని అభివృద్ధి చెందాలంటే వార్డులో ఉన్నటువంటి సమస్యలు తీరాలంటే భారతీయ జనతా పార్టీకి ఓటేసి కమలం గుర్తును గెలిపించాలని ఇంటింటా ప్రచారం చేశాము. మా 20వ వార్డు అభ్యర్థి గుర్రం రాము గారికి అధిక మెజార్టీతో ప్రజలు ఓటేసి గెలిపించాలని చెప్పి ఇల్లు తిరుగుతూ మా యొక్క కరపత్రాలను పంపిణీ చేయడం జరిగింది. ఒక విషయము జగిత్యాల ప్రజలు గమనించాలి. గత ప్రభుత్వం తొందరపాటు నిర్ణయాల వల్ల అసమర్థత వల్ల జగిత్యాల అభివృద్ధి కుంటుపడడం జరిగింది. ఉదాహరణకు 2 కోట్లు ఖర్చు చేసి కట్టించినటువంటి టౌన్ హాల్లో కుక్కలు వంటున్నాయి. 60 లక్షలకు పైగా వెచ్చించినటువంటి రైతు బజార్లో పందులు వంటున్నాయి. మార్కెట్ దీనావస్థ స్థితిలో ఉంది. కాబట్టి డ్రైనేజ్ వ్యవస్థలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఈ ఇంటింటికి కూడా వాటరు అందడం లేదు. చాలా ప్రజలు వాళ్ళ సమస్యలు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ గిట్ట ప్రజలు మద్దతు ఇచ్చి మా యొక్క 13 మంది కౌన్సిలర్లను గెలిపించినట్టయితే ప్రజా సమస్యల పైన పోరాటం చేస్తూ నరేంద్ర మోడీ గారి నాయకత్వం లోపల ఢిల్లీ లోపల ప్రభుత్వం ఏర్పడితే స్పెషల్ ఫండ్స్ తీసుకొచ్చి జగిత్యాల అభివృద్ధి చేస్తామని చెప్పి మరొకసారి జగిత్యాల ప్రజలు విషయాన్ని గమనించాలని చెప్పి కోరుకుంటున్నాను. గుర్రం రమేష్ గారిని గెలిపించడం కోసమై ఈరోజు ఇంటింటికి భారతీయ జనతా పార్టీ వైపున ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. ఒక 20వ వార్డే కాదు, భారతీయ జనతా పార్టీ నిలబడ్డటువంటి అన్ని వార్డులలో కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశం ఉందని ప్రజలందరూ కూడా నాకు తెలియజేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఉంటుందో, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎక్కడ పరిపాలిస్తుందో అక్కడ అభివృద్ధి ఉంటుందనే విషయం ఈరోజు దేశ ప్రజలందరికీ కూడా తెలుసు. అదే కాంగ్రెస్ పరిపాలన ఎక్కడ ఉంటుందో అక్కడ అవినీతి ఉంటుందనే విషయం కూడా ఈరోజు ప్రజలందరికీ తెలిసిపోయినటువంటి విషయం. కాబట్టి భారతీయ జనతా పార్టీని ప్రజలందరూ గెలిపించారని, భారతీయ జనతా పార్టీ ద్వారానే మున్సిపాలిటీలో కూడా అభివృద్ధి సాధించవచ్చనే విషయాన్ని మీ అందరికి తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ గత అనేక సంవత్సరాల నుండి గతంలో ప్రత్యక్షంగా కాంగ్రెస్ పరిపాలన మున్సిపల్లో ఉండి ఆ తర్వాత 3 సంవత్సరాల నుండి ఎన్నికలు పెట్టకుండా ఎన్నికలు పెడితే ఉన్నటువంటి పరిస్థితి ఇది. కాబట్టి సమస్యలను మనం అధిగమించాల్సిన అవసరం ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలని ప్రజలందరినీ విన్నవించుకుంటూ, భారతీయ జనతా పార్టీకి ఓటు వేయడం వల్ల ప్రతి వార్డులో కూడా అభివృద్ధి సాధించి తీరుతామని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీని వాగ్దానం చేస్తూ జై హింద్, జై తెలంగాణ.
మామయ్య అత్తమ్మని గెలిపియాలి. వార్డులో కారు గుర్తుకే బడుగు మరియమ్మను నేను కౌన్సిలర్గా నిలబడ్డాను. దయచేసి మీరు ఓటు నాకేసి గెలిపించగలరని నా యొక్క మనవి. కారు గుర్తు కోటేసి టీఆర్ఎస్ తరఫున మా అమ్మగారు నిల్చున్నారు. దయచేసి మీ అమూల్యమైన ఓటును చేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాము. మీరు గెలిపించిన వెంటనే ఈ కాలనీకి కావాల్సిన అన్ని అభివృద్ధి పనులు చేస్తామని మీకు హామీ ఇస్తున్నాం. జై తెలంగాణ.